హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మీ అందరి మనసుకి ఎంతగానో నచ్చే అద్భుతమైన కథ ప్రణయమ ప్రళయమ ఎపిసోడ్ 38. ఈషా అద్వైత గారు మనకు అందించిన ఈ స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం ఈరోజు స్టోరీలోకి వెళ్దామా? చెప్తావా లేదా అని మరోసారి వర్మగారు రెట్టించేసరికి కరెక్ట్గా లోపలికి వచ్చిన భరత్ని చూపిస్తూ, అదిగో మామయ్య వచ్చేశారు అంటూ తను తప్పించుకోవటానికి భరత్ను ముంచేస్తాడు జై. ఎవరు అనుకుంటూ గుమ్మం వైపు చూసిన అందరికీ కనిపిస్తాడు భరత్. వంశీ శ్రీకాంత్ షాక్లో ఒకరి మొహం ఒకరు చూసుకుంటే సంయుక్త మొహం కోపంతో ఎర్రబడుతుంది. కౌశల్ విసుగ్గా చూస్తే నిజంగానే సంయుక్త తండ్రి వచ్చాడేమో అనుకుంటుంది రిషిక. అందరూ తనని ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారో తెలియక లోపలికి వస్తున్న భరత్ నేరుగా వంశీ వైపు వెళ్ళబోతుంటే కళ్ళతోనే రావద్దు అన్నట్టు చూస్తాడు వంశీ. ఏమైందిరా, అందరూ నన్నెందుకు అలా చూస్తున్నారని భరత్ అడిగేలోపు, ఏంటి భరత్ గారు నీకు మామయ్య గారా, నువ్వు నిజమే చెప్తున్నావా అని సందేహంగా అడుగుతుంది శాంభవి. మామయ్య ఏంటని అయోమయంగా చూస్తున్న భరత్ చూపుల్ని బట్టి అందరికీ డౌట్ కొడుతుంటే, మామయ్య గారు ఇంకెన్ని రోజులు మా మీద కోపంగా ఉంటారండి, ఇప్పటికైనా సంయుక్తని మీ కూతురుగా యాక్సెప్ట్ చెయ్యండి అని బాధగా అడుగుతాడు జై. ఓ పిడుగు వచ్చి నెత్తి మీద పడ్డట్టు ఓ వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన భరత్ ఎక్కడ తన గుట్టు రట్టు చేస్తాడో అని భయపడి ఎవరికీ కనిపించకుండా దండాలెడుతూ ప్లీజ్ సేవ్ మీ అంకుల్ అని లిప్ మూమెంట్స్ ఇస్తూ తెగ బ్రతిమిలాడతాడు జై. ఏం జరిగిందో తెలియకున్నా ఖచ్చితంగా దానికి రీజను జై అని అర్థమవుతుంటే కాసేపు సైలెంట్గా నిలబడతాడు భరత్. అబద్ధం చెప్పడానికైనా ఒక హద్దుంటుంది. భరత్ పోయినసారి వచ్చాడు, ఆ రోజు నోరు మీద పని నువ్వు ఈరోజు అతన్ని మామయ్యగా పరిచయం చేస్తున్నావా? నిజమే చెప్తున్నావా లేదంటే తప్పించుకోవటానికి అబద్ధం చెప్తున్నావా అని కోపంగా అడుగుతుంది కమలాక్షి. వీడి యాక్టింగ్లో నన్ను కూడా ఒక పార్ట్ చేసేసాడన్నమాట. ఇంకెన్ని కథలు చెప్తాడో, అసలు ఏ స్టోరీ అల్లాడో అని తనలో తానే అనుకుంటూ జై వైపు సీరియస్గా చూస్తాడు భరత్. ఇదెక్కడ సిచ్యువేషన్ రా దేవుడా, అందరూ కలిసి చంపేసేలా చూస్తున్నారు, ఒక్కరు కూడా కోఆపరేట్ చేయడం లేదని తనలో తానే తిట్టుకుంటూ, లాస్ట్ టైము అంకుల్ చాలా కోపంగా ఉన్నారు, అందుకే నేను ఎంత బ్రతిమాలినా మాతో మాట్లాడకుండా కేవలం అంకుల్ మామయ్య ఫ్రెండ్గా మాత్రమే వచ్చి వెళ్ళిపోయారు. ఈ వారం రోజులుగా నేను ఆయన్ని బ్రతిమలాడుతూనే ఉన్నాను కాబట్టి నన్ను కనికరించి ఆయన వచ్చారు. అసలు వస్తారనుకోలేదులే, ఏదో నా టైం బాగుండి టైంకి వచ్చారు అంటూ చెప్పుకొస్తాడు జై. రే కాస్త చూసుకొని మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతోందా? తిక్కగా వాగావంటే మళ్ళీ ప్రాబ్లంలో పడతావు అని అతనికి మాత్రమే వినిపించేలా వార్న్ చేస్తాడు కౌశల్. అన్నయ్య, నా బ్రెయిన్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఏం అర్థం కావడం లేదు, నోటికి ఏదొస్తే అది చెప్పుకుంటూ పోతున్నానని టెన్షన్గా అంటాడు జై. జై, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిజంగానే భరత్ నీకు మామయ్య అవుతాడా? నిజంగా అతనే సంయుక్త కన్న తండ్రా అని వర్మగారు సీరియస్గా అడిగేసరికి బ్లాస్ట్ అయిపోతున్న మైండ్కి ఫ్లోర్ మధ్యలో సెటిల్ అయిపోయి కళ్ళు మూసుకొని, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి, మధ్యలో నన్ను అస్సలు డిస్టర్బ్ చేయొద్దని నీరసంగా అంటాడు జై. అత్తయ్య పేరు లావణ్య, మామయ్య పేరు భరత్, ఇద్దరిది లవ్ మ్యారేజ్. మామయ్య డాక్టర్, అత్తయ్య టీచర్. ఆ రోజు పోలీస్ అని చెప్పావు అని మధ్యలో వేలు పెడతాడు మధు. దేవుడా, అప్పుడేం చెప్పాను ఇప్పుడేం చెప్తున్నాను, మధ్యలో వీళ్ళొకళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ గుర్తు పెట్టుకోకపోతే కొన్ని పాయింట్స్ వదిలేయవచ్చుగా అని తిట్టుకుంటూ, మామయ్య చెప్తున్నాను కదా, నా ఫ్లోలో నన్ను వెళ్ళనివ్వండి, మధ్యలో దూరకండి, మీ డౌట్స్ అన్నీ లాస్ట్లో క్లియర్ చేస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగండి, ఇప్పుడు కాదని సీరియస్గా అంటాడు జై. సరే కానివ్వు అన్న రియాక్షన్ అందరూ ఇచ్చేసరికి కళ్ళు మూసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు జై. అత్తయ్య పేరు లావణ్య, మామయ్య పేరు భరత్, ఇద్దరిది లవ్ మ్యారేజ్, మామయ్య డాక్టర్, అత్తయ్య టీచర్. ఇదంతా చెప్పావు కదా బావా అని మళ్ళీ డిస్టర్బ్ చేస్తాడు విజయ్.
చెప్పానా? డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? డిస్టర్బ్ చేశారంటే అస్సలు చెప్పను. నాకు ఫ్లో సెట్ అయ్యే వరకు నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తానని వాళ్ళ మీద కసిరి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడు. అత్తయ్య పేరు లావణ్య, మామయ్య పేరు భరత్. ఇద్దరిది లవ్ మ్యారేజ్. మామయ్య డాక్టర్, అత్తయ్య టీచర్. మామయ్యకి పోలీస్ అవ్వాలన్న డ్రీమ్ ఉండేది. దానికోసం యూపీఎస్సీ కూడా క్లియర్ చేశారు. కానీ అత్తయ్య ఇంట్లో పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేయనని చెప్పేసరికి అత్తయ్య ప్రేమ కోసం డాక్టర్ అయ్యారట. అప్పటికి సంయుక్త కూడా పుట్టేసింది. అంటే సంయుక్త ఎదిగేసరికి ఆయన డాక్టర్ అయ్యారన్నమాట. ఫస్ట్లో ఆయన పోలీస్, ఆ తర్వాత అత్తయ్య ఫ్యామిలీ మామయ్యని యాక్సెప్ట్ చేశారు. సంయుక్తకి కూడా వాళ్ళ డాడీ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరిక ఉండేదట. అందుకోసం వాళ్ళ డాడీ పోలీస్ అని చెప్తుంది తప్ప డాక్టర్ అని చెప్పదు. నాకు కూడా అలాగే చెప్పింది. అంకుల్ డాక్టర్ అని నాకు ఈ మధ్య తెలిసింది. ఇది టోటల్గా వీళ్ళ ఇంటి చరిత్ర. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరి మీ ప్రేమని ఎందుకు ఒప్పుకోలేదని సీరియస్గా అడుగుతారు వర్మగారు. ఈ పాయింట్ దగ్గర దొరికిపోయేలా ఉన్నానా? ఏ పాయింట్ చెప్పినా నా పీకే పట్టుకుంటున్నారు అని తిట్టుకుంటూ, క్యాస్ట్ ఫీలింగ్ అండి, క్యాస్ట్ ఫీలింగ్ మీకున్నట్టే వాళ్ళ ఇంట్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుకే అత్తయ్య ఒప్పుకోలేదు. మామయ్య ఏదో కాస్త కన్విన్స్ అయ్యారు. చాలా, ఇంతకంటే ఎక్కువ చెప్పాలా? అన్నీ నాన్ సింక్లో ఉన్నాయి, ఎక్కడ సింక్ అవడం లేదని కొడుకుని సీరియస్గా చూస్తాడు సంతోష్. ఓ మై డాడీ, డాడీ అంటే కొడుక్కి బెస్ట్ ఫ్రెండ్లా ఉండాలి, బెస్ట్ విలన్లా కాదు అని అంటాడు జై. అంతా బాగానే ఉంది, మరి భరత్ ఎందుకు నోరు విప్పడం లేదు? క్రితంసారి వచ్చినప్పుడు సంయుక్త స్వయంగా అతనికి అన్ని వడ్డించింది. అప్పుడు తను ఎవరు తెలియనట్టు బాగానే మాట్లాడాడు. కన్న తండ్రి కళ్ళెదురుగా ఉన్న కూతురిని దూరం పెట్టగలడా అని మరో పాయింట్ వర్మగారు లాగేసరికి ఈయన నా పీకకి ఊరితాడు తగిలించే వరకు వదిలేలా లేడని తల పట్టుకుంటాడు జై. జై చెప్పింది నిజమే. సంయుక్త నా కూతురే. ఆ రోజు కోపంలో తనతో మాట్లాడకుండా తెలియనట్టు బిహేవ్ చేశాను. కానీ ఇంటికి వెళ్ళాక ఆలోచించాను. మీ అందరి మధ్యలో తను చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా జైతో తను ఎంత ఆనందంగా ఉందో అర్థమయ్యాక మెల్లగా నా కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చానని భరత్ కూడా సంయుక్త కన్నీళ్లు చూడలేక జైకి సహకరిస్తాడు. భరత్ అలా చెప్పగానే నా దేవుడు నువ్వేనయ్యా, నా కోసం వచ్చావయ్యా అన్న సాంగ్ వేసుకుంటూ వెలిగిపోతున్న మోహంతో అతని వైపు చూస్తాడు జై. సంయుక్తకి అదంతా నచ్చకున్నా మౌనంగా భరిస్తుంది. మరి మీ ఆవిడ ఎందుకు రాలేదని సూటిగా అడుగుతారు వర్మగారు. జరిగింది యాక్సెప్ట్ చేయటానికి తనకి కాస్త టైం పడుతుంది. ఈ విషయము వంశీ వాళ్ళకు కూడా తెలుసా అని అడుగుతారు మంగగారు. భరత్ ఇక్కడికి వచ్చిన రోజే తెలిసిందని చెప్పి వంశీ తన రూమ్కి వెళ్ళిపోతాడు. నాకు ఇంకా ఎక్కడో తేడా కొడుతుందని కమలాక్షి బామ్మ అనేసరికి జైకి మండుతున్న కష్టం మీద నవ్వు అప్పు తెచ్చుకొని, సంయుక్త రెడ్డి డాటర్ ఆఫ్ భరత్ రెడ్డి, నీకు ఇంతకంటే ఇంకేం ప్రూఫ్స్ కావాలి గ్రాని అని వెటకారంగా అంటాడు. పేరులో రెడ్డి ఉంటే తండ్రి కూతుర్లు అయిపోతారా? వీళ్ళిద్దరిని చూస్తే నాకు అసలు అలా అనిపించడం లేదు అంటుంది గ్రాని. కనీసం పోలికలు కూడా లేవు అనగానే, ఏంటిప్పుడు నువ్వు నమ్మాలంటే నీకోసం డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకురావాలా ఏంటి? చాలే, నాకు వేరే పనేం లేదనుకుంటున్నారా? వాళ్ళిద్దరూ తండ్రి కూతుర్లే. నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. ఇంతకు మించి మిమ్మల్ని నమ్మించే ఓపిక నాకు లేదు అని అందరి మీద అరిచేసి బయటికి వెళ్ళిపోతాడు జై. అక్కడ వాతావరణం సర్దుమనగడంతో 50-50గా అందరూ కన్విన్స్ అవుతారు. సంయుక్త మీ నాన్నకి ఏం కావాలో చూడని చెప్పి శాంభవి పూజా మందిరం క్లీన్ చేయడానికి వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లలో బిజీ అయితే రండి అంకుల్ అనబోయి అందరూ తననే చూడడంతో నాన్నగారు అంటుంది సంయుక్త ఇబ్బందిగా. ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో చిన్నబోయిన ఆమె మొహమే తెలియజేస్తూ ఉండేసరికి ఆమె చూపించిన గెస్ట్ రూమ్లోకి వెళుతూ నన్ను క్షమించమ్మా అని చిన్నగా అంటాడు భరత్. మీరెందుకు అంకుల్ క్షమాపణలు చెప్పటం? మీరు మాకు హెల్ప్ చేశారు, కానీ ఈ సిచ్యువేషన్ నాకు అస్సలు నచ్చలేదు. జై చెప్పే అబద్ధాలను అతని మీద ఉన్న ఇష్టంతో భరిస్తున్నాను, కానీ దానివల్ల ఎక్కడ నా అస్తిత్వాన్ని కోల్పోతానో అని భయంగా ఉంది.
అమ్మకు ఈ విషయాలన్నీ తెలిస్తే తను భరించలేదు. తన దృష్టిలో నేను మోసగత్తగా మిగిలిపోతానేమో అని అంటూ ఏడుస్తున్న సంయుక్త కన్నీళ్లు తుడుస్తూ, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. అప్పుడు లావణ్య కూడా ఏమీ అనదు. తను జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తింది. ఈ విషయం తెలిసిందంటే నిజంగానే భరించలేదు అని భరత్ అంటుంటే, మా అమ్మ మీకు తెలుసా అని కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది సంయుక్త. తన హెల్త్ దృష్ట్యా తన సిచ్యువేషన్ గెస్ చేశానంతే అని అన్ని విషయాలు సంయుక్తకు తెలియటం ఇష్టం లేక, హెడ్ఏక్గా ఉంది, కాఫీ తీసుకొస్తావా అని ఆమెను డైవర్ట్ చేస్తూ అడుగుతాడు భరత్. సరే అంకుల్, మీ రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది సంయుక్త. మధ్యాహ్నం వరకు ఇంటికి రాకుండా షికార్లు కొట్టి లంచ్ చేసి ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ అయ్యాక తీరిగ్గా వస్తాడు జై. రూమ్లోకి వెళ్ళేసరికి తను ఊహించినట్లే సంయుక్త దిగులుగా కూర్చొని కనిపిస్తుంది. డోర్ క్లోజ్ చేసి ఫ్యాన్ హై స్పీడ్లో పెట్టి ఏసీ ఆన్ చేసి యుక్త అని భయంగా పిలుస్తూ ఆమె ఎదురుగా కూర్చుంటాడు. వెంటనే ఫట్ మన శబ్దం ఏసీ సౌండ్లో కలిసిపోతుంది. ఒక్కటి మాత్రమే కాదు, నీ కోపం తీరేదాకా కావాలంటే ఇంకా కొట్టు అంటూ నొప్పెడుతున్న బుగ్గను రుద్దుకుంటూ అడుగుతాడు జై. చాలా కోపంగా ఉంది నీ మీద. నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? మా నాన్న ప్లేస్ని రీప్లేస్ చేశా అనుకుంటున్నావా? మా అమ్మ క్యారెక్టర్ని దిగజార్చాలనుకుంటున్నావా అని కోపంతో యుక్త ఊగిపోతుంటే, నేనెందుకు అలా అనుకుంటాను యుక్త? టైంకి అంకుల్ వచ్చారు కాబట్టి ఆయన పేరు చెప్పాను. ఆయనకి ఆల్రెడీ మన గురించి మొత్తం తెలుసు, అందుకే డౌట్ రాదనుకున్నాను అని జై చెప్పగానే, మధ్యలో ఆంటీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? అమ్మ అని అందరినీ పిలవగలుగుతాం, కానీ నాన్న ప్లేస్ని అందరికీ ఇవ్వలేం. నువ్వు మా నాన్న ప్లేస్ని మరొకరికి ఇవ్వటం నాకు నచ్చలేదు అని సంయుక్త అంటుంటే, మీ నాన్న ఏదో ఉత్తముడైనట్టు మాట్లాడకు. వాడు ఎప్పుడైనా నిన్ను దగ్గరకు తీసుకున్నాడా? వాడు మాత్రం పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ హ్యాపీగా ఉన్నాడు. ఆంటీని మాత్రం అన్యాయం చేశాడు. ఆంటీ మరో పెళ్లి చేసుకుంటే నీకు తండ్రి ఉండడా? నువ్వు కూడా నీ కోసమే ఆలోచిస్తున్నావు, కానీ ఆంటీ కోసం ఆలోచించావా? నీ పెళ్ళి తర్వాత ఆంటీ సింగిల్గానే బ్రతకాలి. తన లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోవటమే తన ప్రాబ్లంకి సొల్యూషనా అని జై అంటుంటే, నువ్వేం మాట్లాడుతున్నావు జై? ఇప్పుడు మా అమ్మకి పెళ్లి చేస్తావా ఏంటి అని యుక్త అనగానే, చేస్తే తప్పేంటి అంటాడు జై. నీకేమైనా పిచ్చి పట్టిందా అద్వైత్? మా అమ్మకి పెళ్ళేంటి? నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని సంయుక్త అనగానే, నీ స్వార్థం నువ్వు చూసుకొని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆంటీ లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండాలనుకుంటున్నావా? ఏదో అవసరం కోసం భరత్ అంకల్ని యూజ్ చేసుకున్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది, ఆంటీ ఎందుకు సింగిల్గా లైఫ్ లీడ్ చేయాలి? అందరికీ ఫ్యామిలీ ఉన్నట్టే ఆంటీకి కూడా ఒక తోడు కావాలి. ఆంటీకి పెళ్లి చేద్దాం, తనని వదిలేసిన మీ నాన్నకి బుద్ధి చెప్దాం యుక్త అని జై అంటుంటే, ఇక చాలు, అంతకు మించి ఆలోచించకు. ఇవన్నీ మా అమ్మకు తెలిసాయంటే నేను తనకి శాశ్వతంగా దూరం అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. తనకి మరో పెళ్లి చెయ్యాలని మా అమ్మమ్మ చనిపోయేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంది, కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. అమ్మని ఎన్ని మాటలు అనేవారో నాకే తెలుసు. ఇప్పుడు సమాజం ఇంకా దారుణమైన స్థితికి వచ్చేసింది. తను మరొకరితో మాట పడితే నేను భరించలేను అని సంయుక్త అనేసరికి, నువ్వు అందరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు యుక్త? ఆంటీ సంతోషం కోసం ఆలోచించు. ఈ రోజుల్లో ఈ వయసులో పెళ్లి చేసుకుంటే కామం కోసం అంటారు తప్ప తోడు కోసం అనరు. అన్నింటికీ మించి మా నాన్న ఒప్పుకోడు, ఇప్పటికీ తన పెత్తనమే సాగాలంటాడు. అమ్మ ఇలాంటి డెసిషన్ తీసుకుందని తెలిస్తే తన క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తాడు. ఇవన్నీ నేను ఈజీగా తీసుకోలేను. ప్లీజ్ మరోసారి ఈ టాపిక్ తీసుకొచ్చి మన ఇద్దరి మధ్య గొడవ పెంచకని సీరియస్గా చెప్పి లంచ్ చేద్దాంరా అని పిలిచి ఆ రూమ్లోంచి వెళ్ళిపోతుంది సంయుక్త. కందకలేని దురద కత్తిపీటకెందుకు, భుజాలు ఎగరేస్తూ అనుకున్న జై అప్పటికి ఆ టాపిక్ వదిలేస్తాడు. ఫ్రెండ్స్, ఈరోజుటి ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.